ఫాలో ఫాదర్ అన్న ఈ సిరీస్లో ఇది 8వ భాగము. ఈ 8వ భాగంలో బ్రహ్మబాబాని ఏ విషయంలో ఫాలో కావాలి అన్న దాని గురించి ఆదిదేవ్ అన్న పుస్తకంలోని ఒక సంఘటనని తీసుకుందాము. సో ఈ సంఘటన ద్వారా మనకి మన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది, బ్రహ్మబాబాని కూడా ఎక్కడ ఫాలో అవ్వాలో తెలుస్తుంది. సో ఇది పేజ్ నెంబర్ 50, 51 అంటే పేజ్ నెంబర్ 50 మరియు 51లో ఉంది. సో ఇక్కడ ఒక 4-5 వాక్యాలు ఫోటో కూడా తీసి వేస్తున్నాము విద్యార్థుల అవగాహన కోసము. సో ఇక్కడ ఏమనుందంటే, సింధులోని ప్రజలలో ఓం మండలిపై గౌరవ భావాలు మరింత పెరిగాయి. ఎందుకంటే శతాబ్దాల నుండి వస్తున్న దురాచారాలని తెలిసినా కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఓం మండలి మరియు ఓం బాబా ఆధ్యాత్మిక జ్ఞానముతో వాటి సంస్కరణను తీసుకువచ్చారు. జీవితంలో వారికి ఎదురయ్యే వ్యక్తిగత సమస్యలకు కూడా బ్రహ్మబాబా ఆధ్యాత్మిక పరిష్కారాన్ని ఇచ్చేవారు. ఓం మండలి ఖ్యాతిని విని అనేక కుటుంబాల వారు తమ కూతుళ్లను కోడళ్లను ఇక్కడకు పంపేవారు. సో ఇక్కడ బ్రహ్మబాబా గురించి ఏమని చెప్తున్నారంటే, శతాబ్దాల నుండి వస్తున్న తెలిసినా కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో బాబా ఆధ్యాత్మిక జ్ఞానంతో సంస్కరించారంటే రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో వారికి ఎదురయ్యే వ్యక్తిగత సమస్యలకు కూడా బ్రహ్మబాబా ఆధ్యాత్మిక పరిష్కారాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మనమే కొన్ని దురాచారాలను స్టార్ట్ చేసామేమో అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే శీర్షికకు సంబంధించి ఇదే పేజ్ నెంబర్ 50లో ఉదాహరణకి ఏమి ఇచ్చారంటే, ఆ రోజుల్లో సింధు సమాజంలో ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లోని స్త్రీలు మట్టి పులిమిన నల్లని మురికి పట్టిన వస్త్రాలు ధరించి ఆచారం ప్రకారం రోదిస్తూ ఉండాలి. హృదయ పుష్పగారి తల్లిగారి పరిస్థితి కూడా ఇదే. మైల వస్త్రాలను ధరించి రోజంతా ఏడుస్తూ ఉండేవారు. కానీ బాబా చెప్పే జ్ఞానాన్ని విన్న తర్వాత మా తల్లిగారు అమానుషమైన సామాజిక కట్టుబాట్ల నుండి బయటకు రాగలిగారు. బిడియము, అసురి మర్యాదలు, చెడు రీతులను దాటుకుని వచ్చారు. మైల వస్త్రాలను ధరించడం మానేసి ఆధ్యాత్మిక సుఖంలో జీవించడం ప్రారంభించారు. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు, ఏమని, సామాజిక దురాచారాల్లో ఇలా మట్టి పులిమిన వస్త్రాలు వేసుకుని రోదిస్తూ ఉండాలని. సో వీటన్నిటిని బాబా ఒక్కొక్కటి మారుస్తూ పోయారు. అంటే ఒక్కసారి మన దేశం యొక్క పరిస్థితి అంటే ఆ 1936 ఆ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు తర్వాత ఎన్నో సాంఘిక దురాచారాలు ఉండేవి మహిళల పట్ల. సో వాటన్నిటికీ బాబా పరిష్కారం చెప్తూ పోయారు. కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే, ప్రస్తుతం వస్త్రధారణ విషయంలో బాబా మనకి స్వేచ్ఛ ఇచ్చారు. వస్త్రధారణ విషయంలో బాబా సాధారణంగా ఉండమని చెప్పిన ఆ వస్త్రధారణ విషయంలోనే ఎన్ని సమస్యలు రావాలో అన్నీ వస్తున్నాయి. కానీ అసలు కరెక్ట్గా పుస్తకాలు తీసి చదివితే మాత్రం బాబా స్వేచ్ఛ ఇచ్చేశారు. అది కాకుండా ఇక్కడ సాంఘిక దురాచారాలను బాబా మారుస్తూ పోతే మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే, సమాజంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ బాబా చూసుకుంటాడు, డ్రామా చూసుకుంటాడని వాటి మీద వదిలేసాం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా బ్రహ్మబాబా ఎవరైనా వచ్చి సమస్యలు చెప్తున్నా కానీ, సమాజంలో ఏమైనా దురాచారాలు ఉన్నా కానీ బాబా చూసుకుంటాడు, డ్రామా చూసుకుంటాడని వాళ్ళ మీద వేసేయలేదు. సో వాటిని ఏం చేశారైనా సంస్కరించారు. అంటే పూర్తిగా సాంఘిక దురాచారం అన్నది లేకుండా చేశారు. కానీ ఇక్కడ బ్రహ్మబాబా చేసింది ఒకటైతే దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎవరెట్టుపోతే మనకెందుకు, బాబా చూసుకుంటారు, బాబా ముందే చెప్పారు ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి. సో కాబట్టి అంతిమంలో వస్తే ఆ వాటంతట అవన్నీ సమయం మీద వదిలేసాం. అసలు బాబా దేన్ని సమయానికి వదిలేద్దంటారు. ఇంకా సమయానికి వదిలేస్తే ఏమవుతుందంటే, కర్మ ఫలితం ముందుకు వచ్చినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే సమయానికన్నా ముందే పరివర్తన చెందండి అంటాడు. సో ఇలా ఈ పుస్తకంలో ఒక్కొక్క సంఘటన తీసుకుని చదువుతూ పోతే అసలు బ్రహ్మబాబాని అసలు ఫాలో అవుతున్నామా లేదా అని మనకే స్పష్టత వస్తుంది. సో బ్రహ్మబాబా విషయానికి వచ్చేసరికి ఆయన బాహ్యమైన విషయాలు చూసి అవి ఫాలో అయిపోం అంటున్నారే కానీ నిజంగా సాంఘిక దురాచారాలు, అసలు శివబాబా వచ్చిందే ధర్మస్థాపన కోసం, అధర్మాన్ని పరివర్తన చేయడానికి. అందుకే కొన్ని మురళీల్లో మీరు గనక ఎక్కడన్నా పాదం మోపితే అధర్మం కదిలిపోవాలంటాడు. కానీ ఇప్పుడు విద్యాలయం ద్వారా ఏమవుతోందంటే, మనమే కొన్ని రాంగ్ ప్రాక్టీసెస్ పెట్టినట్టుంది. వస్త్రధారణ విషయంలో కానీ, లేదా
యుగల్ విషయంలో కానీ అన్న చెల్లెళ్ళని విడతీసేయడం కానీ, సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు బ్రహ్మబాబా చేస్తుంది ఒకటి, మనం చేస్తుంది ఒకటి అన్నట్టు ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్రహ్మబాబా జీవితంలో వారికి ఎదురయ్యే వ్యక్తిగత సమస్యలకు కూడా బ్రహ్మబాబా ఆధ్యాత్మిక పరిష్కారాన్ని ఇచ్చేవారు. అంటే వాళ్ళ సమస్యలు చెప్తుంటే ఆయన విన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరి గురించి ఏం మాట్లాడొద్దు, ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే మనం అన్నామంటే పాపం వచ్చేస్తుంది అంటారు. సో ఇప్పుడు ఆ మహిళలు వచ్చి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు చెప్తుంటే బ్రహ్మబాబా అంటే పాపం వచ్చేసింది ఆయనకి. సో ఇప్పుడు మహిళలు వచ్చి సమస్యలు చెప్పారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించే చెప్పుంటారు. కుటుంబ సభ్యుల ద్వారా, బంధువుల ద్వారా, సమాజం ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలనే చెప్పుంటారు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెప్తుంటే బ్రహ్మబాబా విన్నారు అంటే ఆయనకు పాపం రాలేదు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వినేటప్పుడు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. విని వాళ్ళు ఏదైతే సమస్య చెప్తారో ఆ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారాన్ని సూచించాలి. సో ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా వచ్చి ఇక్కడ మాకు సమస్య ఉంది అని, ఖచ్చితంగా వ్యక్తుల ద్వారానే సమస్యలు ఉంటాయి మనకి. వాళ్ళ గురించి చెప్పినప్పుడు దాని యొక్క ఆధ్యాత్మిక పరిష్కారం ఏంటంటే శుభభావన, శుభకామన, ఆశీర్వాదాలు. ఇప్పటికీ జ్ఞానంలోకి కొన్ని సంవత్సరాలైనా కానీ సమస్యలు వస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళ పట్ల శుభ కామనతోటి కర్మల ఖాతా నుంచి బయటికి రాకుండా ఇప్పటికీ విద్యార్థులు మేము బాబాకి చెప్పేసాం, బాబా చూసుకుంటారు, బాబాకి చెప్పినా బాబా చూసుకోవట్లేదని ఒక చోట, అసలు సమస్య అలాగే ఉందనడం, ఇంకా వీలైతే ఇంకే అడవడం కూడా. సో ఇక్కడ మనము ఒకరి గురించి ఇప్పుడు ఈ మహిళలు ఏదైతే ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నారంటే చెడు చెప్తున్నారు అంటే అక్కడ ఏదో సమస్య ఉంది వాళ్ళకి. ఆ సమస్య ఏదైతే కర్మల ఖాతా వల్ల వచ్చిందో దానికి నుంచి బయటికి ఎలా రావాలన్న దానికి ఆధ్యాత్మిక పరిష్కారం శివబాబా చెప్పేశారు మురళిలో. ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ మనం చేసుకున్న కర్మలే. సో ఆ కర్మల ఖాతా నుంచి బయటికి ఎలా వస్తామో వర్తమానంలో మన స్థితి ఆత్మై ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం పడదు. ఆ తర్వాత వర్తమానంలో శుభ భావన, శుభకామన, వరదానాలు ఇచ్చేస్తే గడిచిపోయిన అంటే గతం నుంచి వచ్చిన ఖాతా సెటిల్ అయిపోయి వర్తమానంలో శ్రేష్ఠ ఖాతా, పుణ్యం ఖాతా జమ అవుతుంది, సంస్కారాలు పరివర్తన అవుతాయి. ఆ పరిష్కారాన్ని మనం అక్కడ సూచించాలి కదా. సో ఆ పరిష్కారాన్ని మనం అక్కడ సూచించకుండా డ్రామా ఫిక్స్డు. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి సమస్యలు చెప్తుంటే ఈ బుక్ మొత్తంలో ఎక్కడ కూడా బాబా డ్రామా ఫిక్స్డు, రిపిటేషన్ అని చెప్పేసి ఎక్కడా కూర్చోలేదు. ప్రతి దానికి సమస్యకు పరిష్కారం అన్నది అక్కడ వాళ్ళకి చెప్పారు. సో ఈ పుస్తకమే కానీ లేదా శివబాబా ఎక్కడెక్కడైతే బ్రహ్మబాబా గురించి చెప్పారో బాబా ఈ శక్తిని వాడారు, ఆ శక్తిని వాడారు, ఇలా చేశానని చెప్పారే తప్పితే బ్రహ్మబాబా డ్రామా మీద శివబాబా మీద వేసేసి టైం వస్తే అన్నీ అవే సెటిల్ అయిపోతాయిలే, బాబా ఎలాగూ చెప్పారు అంతిమంలో సెటిల్ అయిపోతారులే, ఇవన్నీ మాకు బాబా ముందే చెప్పేశారు అని ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేసి కూర్చోలే. సో అందుకే విద్యార్థుల అవగాహన కోసం కొన్ని సంఘటనలు చెప్తున్నాము. అది కాకుండా ఈ పుస్తకాన్ని కూడా ఎవరైతే బ్రహ్మబాబాని ఫాలో అయ్యి బ్రహ్మబాబా సమానంగా అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ పుస్తకం కోసం వాళ్ళ అడ్రస్ నా వాట్సాప్కి పెట్టగలరు. సో వాట్సాప్ నంబర్ నేను వీడియో చివరిలో ఇస్తాను. సో ఇంకా ఈ శీర్షిక కింద ఏమంటున్నారంటే ఓం మండలిలో బ్రహ్మబాబా వినిపించే జ్ఞాన సందేశాన్ని విన్న అనేక మంది మహిళలు ఈ విధమైన సంస్కరణ వారి జీవితాల్లో తీసుకురాగలిగారు. కట్టుబాట్లకు కట్టుబడి ఉండే ఇటువంటి సమాజంలో ఇది కని విని ఎరుగని మార్పు. అంటే ఏదైనా తప్పు జరుగుతుంటే అసలు జ్ఞానం ఏంటని తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగారు. అంతేగాని డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అని ఎవరూ కూర్చోలేదు. బ్రహ్మబాబా కూర్చోలేదు, బ్రహ్మబాబాతో జ్ఞానాన్ని విన్నవాళ్ళు కూడా కూర్చోలేదు. మరి సడన్గా ఈ రాంగ్ ప్రాక్టీస్ ఎందుకు వచ్చింది అని అంటే మరి శివబాబా మురళిలో మాత్రము సోమరితనం వల్ల వచ్చిందని చెప్పారు. సో డ్రామా జ్ఞానం వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్ళిందా అని చెప్పేసి కూడా శివబాబా ఒక ప్రత్యేకంగా మురళిని నడిపారు. డ్రామా జ్ఞానము అన్న స్లాట్లో ఆ మురళిని రికార్డ్ చేసి పెట్టాము. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ వీడియో చూడొచ్చు, అందులో డేట్ కూడా ఇచ్చాము. ఆ మురళి కూడా చదివితే అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా బ్రహ్మబాబా డ్రామా మీద వేసేసి బాబా మీద వేసేసి ఎక్కడ కూడా సోమరితనాన్ని ప్రదర్శించలేదు. సో ఆ రకంగా ఆయన చెప్పినప్పుడు ఎన్నో శతాబ్దాల నుంచి అంటే 100 సంవత్సరాలుగా ఉన్న దురాచారాలన్నింటినీ సంస్కరణ తీసుకువచ్చారు. దానివల్ల ఏం జరిగింది అని అంటే ఓం మండలి ఖ్యాతిని విని అనేక కుటుంబాల వారు తమ కూతుళ్లను కోడళ్లను ఇక్కడకు పంపేవారు.
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వదిలి వెళ్ళిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ చాలా చోట్ల కుప్పకూలిపోయింది. ఆహార నియమాలని చెప్పేసి కుటుంబాలను విడతీసేశారు. తల్లి పిల్లలు విడిపోయారు, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు. సో ఒక రకంగా ఒంటరితనాన్ని తీసుకొచ్చేసారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఇదే శీర్షిక కింద పాశ్చాత్య సభ్యతకు అలవాటు పడ్డ ధనిక మహిళలు ఫ్యాషన్ దుస్తులు, సొగసైన ఆభరణాలను ధరించేవారు. జీవితాన్ని తేలికగా గడుపుతున్న ఇటువంటి మహిళలు సమాజంలో అందరితో సఖ్యతతో వ్యవహరించేవారు కాదు. అంటే అందరితోటి సఖ్యంగా ఫ్రెండ్లీగా ఉండేవారు కాదు. కానీ యాక్చువల్గా జ్ఞానం అందరితో కలిసే ఉండమంటుంది. సంబంధీకులను పాలన చేసే విధి అన్న వీడియోలో ఫోటోలు కూడా తీసి పెట్టాము, శివబాబా శ్రీమతం ఏంటని చెప్పి. సో ఇప్పుడు బ్రహ్మబాబా ఉన్నప్పుడు కూడా వీళ్ళు నడుస్తున్న మార్గం ఏదైతే ఉందో అటువంటి ఎందరో మహిళలు ఓం మండలికి వచ్చేవారు. తాము నడుస్తున్న మార్గం తప్పని అర్థం చేసుకున్నారు. ఫ్యాషన్ స్వేచ్ఛకు గుర్తు కాదు, కామవాసన సుఖాన్ని ఇవ్వదు, ఇతరులతో అసఖ్యత సంతృప్తిని ఇవ్వదు. సో ఈ ఇతరులతో అసఖ్యత సంతృప్తిని ఇవ్వదు అంటే అందరితోటి బాబా స్నేహంగా ఉండమంటారు, స్నేహీభవాని వరదానం కూడా ఇచ్చాం. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏం చేసేసారంటే ఇంకా మొత్తము కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరితోటి మన యొక్క సంబంధాన్ని తెంచేసి ఒకటే ఒక పాయింట్, అక్కడ తినొద్దు ఇక్కడ తినొద్దు అన్న ఒకే పాయింట్ మీద మొత్తం అందరినీ సంబంధాలనే విడగొట్టేశారు. కానీ ఇక్కడ చూస్తే ఇతరులతో అసఖ్యత సంతృప్తిని ఇవ్వదు అని అంటున్నాడు ఇక్కడ బ్రహ్మబాబా. శివబాబా దానికి సంబంధించిన శ్రీమతాన్ని కూడా అక్కడ అవ్యక్త మురళిలో ఉంది. సో ఆ రకంగా అందరూ కలిసి ఉండాలి అని చెప్తున్నారు బాబ్దాదా. కానీ ఒక బ్రహ్మకుమారిస్ అంటే ఒక సపరేట్ వర్గం అన్నట్టు అయిపోయింది. సో ఇక్కడ ఇతరులతో అసఖ్యత సంతృప్తిని ఇవ్వదు. బ్రహ్మబాబా పలికే పలుకులలోని సత్యాన్ని అర్థం చేసుకున్న వారు ఆడంబరాలకు, సోమరితనానికి స్వస్తి చెప్పారు. బ్రహ్మబాబా మార్గదర్శకత్వం మరియు ఆత్మిక సహకారంతో వారు తిరిగి నిరాడంబర జీవితాన్ని ప్రారంభించారు. సో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ పుస్తకాన్ని ఉచితంగా కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి మీ అడ్రస్, హౌస్ నంబరు, డోర్ నంబరు విత్ పిన్ కోడ్, సో పూర్తి డీటెయిల్స్ పంపిస్తే ఈ పుస్తకాన్ని పంపిస్తాము. నా వాట్సాప్ నంబర్ 9866187805. సో ఈ పుస్తకంలో ఇలాంటివి, తర్వాత మళ్ళీ అవ్యక్త మురళిలో బ్రహ్మబాబా జీవితానికి సంబంధించిన అన్ని వీడియోస్ ద్వారా అప్లోడ్ చేస్తాము. బాబ్ సమానంగా అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఈ సిరీస్ని చూసి మన తోటి విద్యార్థులకు కూడా ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా బాబా సమానంగా అవ్వడానికి సహయోగం ఇవ్వాలని చెప్పి మనవి. ఓం శాంతి.